నమస్కారం ఎంఎం న్యూస్ కు స్వాగతం। ఈనాటి ముఖ్యాంశాలు చూద్దాం। ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా దివ్యాంగుల పెన్షన్లపై మిన్నంటిన నిరసనలు। రీవెరిఫికేషన్ పేరుతో వారికి అన్యాయం చేయడం తగదన్న ప్రజా సంఘాలు। విజయనగరంలోని ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థుల ర్యాలీ। విద్యారంగ సమస్యలు పరిష్కరించకపోతే అసెంబ్లీ ముట్టడిస్తామని హెచ్చరిక। పీజీఆర్ఎస్ కు వినతుల వెల్లువ। ప్రజల సమస్యలకు తొలి ప్రాధాన్యమిచ్చి పరిష్కరించాలని ఆదేశించిన కలెక్టర్ అంబేద్కర్। విజయనగరం జిల్లాతో పాటు రాష్ట్రంలో తొలగించిన దివ్యాంగుల పెన్షన్లలో అర్హులైన వారికి వెంటనే వారి పెన్షన్లు పునరుద్ధరించాలని, సదరం సర్టిఫికెట్లో పర్సెంటేజ్ తగ్గించిన అర్హులైన వారికి తిరిగి పాత పర్సెంటేజ్ శాతం ఇవ్వాలని జిల్లా వైఎస్ఆర్సీపీ దివ్యాంగుల విభాగం నాయకులు డిమాండ్ చేశారు। సోమవారం విజయనగరం జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయం వద్ద వారు ఆందోళన నిర్వహించారు। ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వెరిఫికేషన్ పేరుతో నిజమైన దివ్యాంగుల అంగవైకల్యం శాతం తగ్గించి వారికి అన్యాయం చేయడం తగదన్నారు। దివ్యాంగుల నుంచి వచ్చే ఫిర్యాదులను త్వరగా పరిష్కరించేందుకు ప్రత్యేక గ్రీవెన్స్లు ఏర్పాటు చేయాలని కోరారు। అనర్హుల పెన్షన్లు నిలిపివేస్తూ భవిష్యత్తులో నిజమైన దివ్యాంగుల పెన్షన్ల తొలగింపుపై ఎలాంటి నిర్ణయాలు తీసుకోరాదన్నారు। విభిన్న ప్రతిభావంతుల ఆర్థిక, సామాజిక, మానసిక సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని పెన్షన్ తొలగించడానికి వీలు లేకుండా ఆ మేరకు చర్యలు తీసుకోవాలని, ప్రభుత్వం మానవత్వంతో వ్యవహరించి ఎట్టి పరిస్థితుల్లోనూ అర్హులైన ఏ ఒక్క లబ్ధిదారుల పెన్షన్ తొలగించడానికి వీలు లేదని డిమాండ్ చేశారు। ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు, దివ్యాంగులు పాల్గొన్నారు। ఈరోజు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దాదాపు 1,08,000 మంది విభిన్న ప్రతిభావంతులకు పెన్షన్లు తొలగిస్తున్నామని నోటీసులు ఇవ్వడం జరిగింది। కొంతమందికి ఏదైతే సదరం సర్టిఫికేట్లో 90%, 85%, 80% ఉన్నటువంటి పర్సెంటేజ్ని 40%, 50%కి తగ్గించడం జరిగింది। మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దివ్యాంగుల విభాగం నుంచి, శ్రీ విజయదుర్గ దివ్యాంగుల సంక్షేమ సంఘం నుంచి మేము కోరేది ఏమంటే, మా ఆర్థిక పరిస్థితులు, మా యొక్క ఈ సమాజంలో మా స్థితిగతులు అర్థం చేసుకొని ఈ ప్రభుత్వం మంచి ప్రభుత్వం అని చెప్పేటువంటి ఈ ప్రభుత్వం యథావిధిగా మాకు ఏదైతే ఈ విజయనగరం జిల్లాలో సుమారు 5,000 మందికి, ఈ రాష్ట్రం మొత్తం మీద 1,08,000 మందికి పెన్షన్లు తొలగించారో ఎమ్మటే వాటిని పునరుద్ధరించి 2019 నుంచి 2024 వరకు దొంగ నకిలీ సర్టిఫికేట్లు వచ్చినాయి అని చెప్పేసి చెప్తూ ఉన్నటువంటి ఈ ప్రభుత్వం అవసరమైతే 2014 నుంచి 2019 నుంచి 2024 వరకు వెరిఫికేషన్ చేయాల్సింది పోయి, ఎన్టీ రామారావు గారు సమయం నుంచి ఈ రోజు వరకు పెన్షన్ తీసుకుంటున్నటువంటి 1,08,000 మందికి ఈ రాష్ట్రంలో పెన్షన్లు తొలగించున్నారు। కాబట్టి నిజంగా వాళ్ళు నకిలీ అయితే వారిని మేము ప్రోత్సహించాం। ఒకవేళ అలాంటి వారు ఉంటే నిజంగానే తొలగించండి, అర్హులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పునరుద్ధరించండి। ఒకటి మేము కోరేది 1,08,000 మందికి ఎమ్మటే పెన్షన్లు పునరుద్ధరించండి। రెండవది ఎవరికైతే పర్సెంటేజ్ తగ్గించున్నారో వారికి యథావిధంగా ఇవ్వండి। కాబట్టి ప్రభుత్వాలు మారినంత మాత్రాన ఈ యొక్క పర్సెంటేజ్లు తగ్గించడం, పెన్షన్లు తీసేయడం న్యాయబద్ధం కాదనేసి మా యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దివ్యాంగుల విభాగం, శ్రీ విజయదుర్గ దివ్యాంగుల సంక్షేమ సంఘం నుంచి తెలియజేస్తూ ఉన్నాము। విజయనగరం జిల్లా రాజాం పట్టణంలో ఆదివారం అర్ధరాత్రి ఓ మందుబాబు హల్చల్ చేశాడు। రోడ్డుపై వచ్చిపోయే వాహనాలను ఆపుతూ వీరంగం సృష్టించాడు। మందు మందగించడంతో కాసేపటికే డివైడర్పై ఉన్న ఆవుల మందలో నిద్రించాడు। ఆవుల మధ్యలో తప్పతాగి వ్యక్తి పడుకోవడంపై చూసిన వారంతా నివ్వెరపోయారు। ఇదిలా ఉండగా పోలీస్, మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యం కారణంగానే రాత్రి వేళల్లో రోడ్లపై ఆవులు, మందుబాబులతో వాహనదారులకు ఇబ్బందులు తప్పడం లేదని అటుగా ప్రయాణించేవారు వాపోతున్నారు। ఆవుల వలన రాకపోకలకు ఆటంకంగా మారుతోందని, అధికారులు నివారణ చర్యలు తీసుకోవడం లేదని ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు। మరోపక్క వీటి వలన పారిశుధ్యం పడకేస్తోందని, వ్యాధులు కూడా ప్రబలే అవకాశం ఉందని స్థానిక ప్రజలు మండిపడుతున్నారు।
జిల్లా వ్యాప్త విద్యారంగ సమస్యల పరిష్కారానికి భారత విద్యార్థి ఫెడరేషన్ ఆధ్వర్యంలో విజయనగరం జిల్లా కేంద్రంలోని వేలాది మంది విద్యార్థులతో ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించి కలెక్టరేట్ వద్ద ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు డి రాము, సిహెచ్ వెంకటేష్లు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 15 నెలలు గడుస్తున్నా విద్యారంగ సమస్యల పరిష్కార దిశగా కృషి చేయడం లేదని దుయ్యబట్టారు. సాక్షాత్తు ముఖ్యమంత్రి కుమారుడే విద్యాశాఖ మంత్రిగా ఉన్న విద్యాశాఖ పరిస్థితి రోజు రోజుకు దిగజారుతోందని విమర్శించారు. దాదాపుగా రాష్ట్రంలో ఉన్నత విద్య చదివే విద్యార్థులకు 6,400 కోట్ల రూపాయల స్కాలర్షిప్ పెండింగ్ ఉందని తక్షణమే వాటిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రధానంగా విజయనగరం జిల్లాలో గజపతి నగరం, విజయనగరం, రాజాం ప్రాంతాల్లో ప్రభుత్వ డిగ్రీ కళాశాలల అడ్రస్ లేకుండా పోయాయని, దీనికి ప్రధాన కారణం సొంత భవనాలు లేకపోవడమేనని దుయ్యబట్టారు. తక్షణమే ఈ 3 ప్రాంతాల్లో ప్రభుత్వ డిగ్రీ కళాశాలల నిర్మాణం చేయాలని కోరారు. విద్యార్థుల సమస్యలను వారం రోజుల్లోగా పరిష్కరించకపోతే రాష్ట్ర అసెంబ్లీని ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా నాయకులు, సభ్యులు, విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో చలో కలెక్టరేట్ కార్యక్రమం నిర్వహిస్తా ఉంది. విద్యారంగ సంస్థ పరిష్కారం కోసం ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం అధికారికి వచ్చి 100 రోజుల్లో మొత్తం అన్ని రంగ సంస్థలు పరిష్కరిస్తామని చెప్పుకున్న ఈ ప్రభుత్వం ఇప్పటికీ ఎటువంటి సంస్థ పరిష్కరించకపోగా ఇంకా సంస్థలు పెరుగుతా ఉన్నాయి. ముఖ్యంగా జీవో నెంబర్ రద్దు అన్నారు, అది ఇప్పటికీ లేదు. పీజీ విద్యార్థులు ఇప్పటికీ డబ్బులు కట్టుకొని చదువుతా ఉన్నారు. అలాగే 6,400 కోట్ల రియంబర్స్మెంట్ బకాయిలు ఉన్నాయి. ఇవన్నీ విద్యార్థులకు న్యాయంగా రావాల్సిన నిధులు. అలాగే సంక్షేమ హాస్టల్ పరిస్థితి అధ్వానంగా ఉంది. 1600 మెస్ బిల్లు 3,000 పెంచాలని చెప్పి ఒక డిమాండ్ ఇందులో ఉంది. అలాగే ఈ జిల్లాకు సొంత యూనివర్సిటీ లేకపోవడం వల్ల విద్యార్థులు చాలా అన్యాయానికి గురవుతున్నారు. కనుక జేఎన్టీ గురజాడని యూనివర్సిటీ వద్ద కల్పించి 350 కోట్ల నిధులు కేటాయించిందని ఒక యూనివర్సిటీగా పరిపుష్టం చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. అలాగే ఈ జిల్లాలో సంక్షేమ హాస్టల్లో అలాగే గవర్నమెంట్ డిగ్రీ కళాశాలల దుస్థితి అత్యంత అధ్వానంగా ఉంది. దాదాపు 7 సంవత్సరాలు కావస్తున్న గవర్నమెంట్ డిగ్రీ కళాశాలకు సొంత భవనాలు లేవు. దాదాపు వందలాది మంది విద్యార్థులు వచ్చి దాదాపు నేల కూర్చోవడం, లేకపోతే ఒకే తరగతి గదిలో 3 క్లాసులు నడవడం లాంటి అధ్వానమైన పరిస్థితులు ఉన్నాయి. కొన్ని పేద విద్యార్థుల పట్ల ప్రభుత్వానికి ఎందుకు చిన్న చూపని చెప్పి ప్రశ్నిస్తా ఉన్నా. కనుక ఈ విద్యారంగ సంస్థలన్నింటినీ కూడా తక్షణమే పరిష్కరించాలని, లేని చలో కలెక్టరేట్ అనంతరం విద్యార్థులందరూ కలుపుకొని చలో విజయవాడ కూడా నిర్వహిస్తామని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వానికి హెచ్చరిస్తా ఉన్నాం. కమ్యూనిటీ హెల్త్ వర్కర్ల 4 నెలల బకాయి వేతనాలు చెల్లించి ఆశాలుగా ప్రభుత్వం మార్పు చేయాలని సిహెచ్డబ్ల్యూలు ఆందోళన నిర్వహించారు. ఈ మేరకు సోమవారం పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయం వద్ద సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా చేపట్టి డిఎంహెచ్ఓకి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మన్యం జిల్లాలో మారుమూల గిరిజన ప్రాంతాల్లో ఆరోగ్య సేవలు అందించడానికి 1565 మంది కమ్యూనిటీ హెల్త్ వర్కర్లుగా ఆరోగ్య సేవలు అందిస్తున్నారన్నారు. తాము ఆశా వర్కర్లతో సమానంగా పనిచేస్తున్నా కూడా ప్రభుత్వం తమకు కేవలం 4,000 మాత్రమే చెల్లిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. పెరిగిన ధరలు, కుటుంబ అవసరాల నేపథ్యంలో జీతాలు పెంచి బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు, కమ్యూనిటీ హెల్త్ వర్కర్లు పాల్గొన్నారు. ముఖ్యంగా 4 నెలలు మే నుండి ఎప్పటి వరకు వేతనాలు పడలేదు. ఆ వేతనాలు ఇవ్వాలని ఇస్తున్నటువంటి తక్కువ వేతనం 4,000 ఇస్తున్నారు. అది కూడా ప్రతి నెల పడటం లేదు. అతి తక్కువ వేతనంతో రోజు వెల్నెస్ సెంటర్కి వెళ్ళాలి, హాస్పిటల్స్కి వెళ్ళాలి, గర్భిణీలు చెకప్ చేయించాలి, ఊర్లో సర్వేలు ఏమున్నా చేయించాలి. మారుమూల గిరిజన గ్రామాల్లో పనిచేస్తున్నటువంటి సిహెచ్డబ్ల్యూఎస్ ఓన్లీ మోటివేటర్స్గా వేశారు. కానీ ఈరోజు ఆశ ఏ పని చేయాలో మొత్తం ఆ పనంతా సిహెచ్డబ్ల్యూగా చేస్తున్నారు. అందుకని మేము అంటున్నది ఏంటంటే సిహెచ్డబ్ల్యూని ఆశాలుగా మార్పు చేయాలి. ఆశాకు వర్తించినవని కూడా సిహెచ్డబ్ల్యూకి వర్తింపు చేయాలని, ప్రతి నెల వేతనాలు వేయాలని, గుర్తింపు కార్డులు, యూనిఫామ్ ఇవ్వాలి. గతంలో గవర్నమెంట్ హామీ ఇచ్చింది, ఆ వెంటనే ఇవ్వాలని చెప్పేసి. అలాగే ఈరోజు పనిభారం ఏదైతే ఉందో పనిభారం తగ్గించాలి. సెల్ ఫోన్లు ఇవ్వలేదు, సెల్ ఫోన్తో వర్క్ చేయిస్తున్నారు. కాబట్టి సెల్ ఫోన్లు ఇవ్వని కారణంగా ఆ వర్క్ అయితే మాకు భారంగా ఉంది. కాబట్టి ఈ సమస్యలన్నిటి పరిష్కారం కోసం ఈరోజు రావడం జరిగింది. జాయింట్ కలెక్టర్ గారు వచ్చారు, ఈ సమస్యలన్నీ పరిష్కారం చేస్తామని చెప్పారు. అలాగే మే నుండి ఇప్పటి వరకు ఏవైతే వేతనాలు పడలేదో ఇక నుండి ప్రతి నెల వచ్చే విధంగా చేస్తామని చెప్పారు. యూనిఫామ్, గుర్తింపు కార్డులు ఇస్తామని చెప్పారు. భవిష్యత్తులో ఈ సమస్యల పరిష్కారం కాకపోతే ఈ జిల్లాలో విద్యుత్ శాఖ మంత్రి గారు ఉన్నారు. 1,500 మంది సిహెచ్డబ్ల్యూ మన జిల్లాలోనే ఉన్నారు. రాష్ట్రం అంతా 2,400 మందే ఉన్నారు. కాబట్టి విద్యుత్ శాఖ మంత్రి గారు జోక్యం చేసుకొని
కమ్యూనిటీ హెల్త్ వర్కర్స్ గిరిజనుల మహిళలు కాబట్టి వీళ్ళందరినీ కూడా ఆశాలుగా మార్పు చేయడానికి గవర్నమెంట్ రికమెండ్ చేయాలని చెయ్యని ఆందోళన చేస్తామని మీకు కూడా తెలియజేస్తున్నాను. రిటైర్డ్ ఉద్యోగులు కార్మికుల పట్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని ఆల్ పెన్షనర్స్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అంబళ్ల గౌరీనాయుడు అధ్యక్షుడు పి శంకర్రావు ఆరోపించారు. సోమవారం విజయనగరం జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయం వద్ద ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలోని పెన్షనర్లు తీవ్రంగా నష్టపోతున్నారని, రిటైర్డ్ ఉద్యోగులకు డిఏ ఇతర సౌకర్యాన్ని ఆపాలని నిర్ణయం తీసుకోవడం దారుణమని విమర్శించారు. ఈపీఎఫ్ పెన్షన్దారులకు కనీసం 9,000 చెల్లించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని కోరారు. ఎయిడెడ్ పాఠశాలలో పనిచేసి పదవీ విరమణ చేసిన పెన్షనర్లకు ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ను అమలు చేసి హెల్త్ కార్డులను ఇవ్వాలన్నారు. సిపిఎస్, జిపిఎస్ పథకాలను రద్దు చేసి ఓపీఎస్ పథకాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఆల్ పెన్షనర్స్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ కమిటీ సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా ఆల్ పెన్షనర్స్ అసోసియేషన్ సంఘం ఆధ్వర్యంలో కలెక్టర్ ఆఫీసుల వద్ద ధర్నాలు జరుగుతూ ఉన్నాయి. ఈ దేశంలో 70 లక్షల మందికి పైగా ఈపీఎఫ్ పెన్షన్దారులు ఉన్నారు, అలాగే గవర్నమెంట్ పెన్షన్దారులు ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం ఈపీఎఫ్ పెన్షన్ తాలూకా కంట్రిబ్యూషన్ ఏదైతే మేనేజ్మెంటు వర్కర్లు ఈపీఎఫ్ పెన్షన్లో కంట్రిబ్యూషన్ చేసి డబ్బులు ఉంటాయో ఆ డబ్బులు లక్షల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం దగ్గర మూలుగుతూ ఉన్నాయి. ఈరోజు 1000 రూపాయల నుంచి 2,500 రూపాయల లోపు మాత్రమే ఈ 70 లక్షల మంది పెన్షన్దారులకి డబ్బులు వస్తున్నాయి. మా డబ్బులు మాకు వడ్డీ కూడా రావడం లేదు. మరి ఈరోజు ఆ సుమారు 35 లక్షల కోట్ల రూపాయలకి వడ్డీ రూపంలో వచ్చిన డబ్బులు కూడా ఈరోజు పెన్షన్దారులకి చెల్లించడం లేదు. అందుకనే మేము చెప్తా ఉన్నాం, పెన్షన్ కనీస పెన్షన్ 9,000 ఇవ్వాలని ఈరోజు మోడీ ప్రభుత్వానికి గత 5-6 సంవత్సరాల నుంచి చెప్తూనే ఉన్నాం. వాళ్ళు ఇదిగో ఫైలు రెడీ చేశామని కేంద్ర కార్మిక మంత్రి చెప్తా ఉన్నాడు, అలాగే పిఎఫ్ కమిషనర్ చెప్తా ఉన్నాడు. ఆచరణలో మాత్రం ఏ పని జరగడం లేదు. మేము ఈ రాష్ట్ర ప్రభుత్వాల మీద ఒత్తిడి చేస్తున్నాం. ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఎన్డీఏ ప్రభుత్వానికి మద్దతు ఇచ్చారు. ఈరోజు మీ మద్దతు మీద కేంద్ర ప్రభుత్వం ఆధారపడి ఉంది. అందుకనే మేము ఈ 2 పార్టీలు ప్రశ్నిస్తున్నాం. ప్రధానమైనటువంటి డిమాండ్స్తో ఈరోజు ఈ ధర్నా జరుగుతూ ఉందని చెప్పేసి తెలియజేస్తున్నాం. విజయనగరం జిల్లా రేగిడి మండలం ఖండ్యం రైతులు కంటతడి పెడుతున్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు సాయన్న ఛానల్ కాలువ ద్వారా వరద నీరు రావడంతో పంట పొలాలు పూర్తిగా నీట మునిగాయి. ఆయకట్టు పరిధిలో ఆరుగాలం కష్టపడి సాగు చేసిన వరి పంట ముంపుకు గురికావడం వలన అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. వరదల నుండి పంట పొలాలకు ముప్పు వాటిల్లకుండా కాలువలకు ముదుపులు ఏర్పాటు చేయాలని లోతట్టు ప్రాంత రైతులు కోరుతున్నారు. అధికారులు క్షేత్ర పరిశీలన చేసి నష్ట నివారణ కల్పించి ఆదుకోవాలని అన్నదాతలు విజ్ఞప్తి చేస్తున్నారు. కాసేపు విరామం. అందమంటేనే ఆడవాళ్లు, మరి మన ఆడవాళ్లకి మరింత అందం చేకూర్చేది బంగారం. బంగారం కొనడం సులభమే, కానీ నాణ్యమైన బంగారం కొనడం అంత ఈజీ కాదు. సంప్రదాయమైన కలెక్షన్స్, నాణ్యమైన ఆభరణాలు, సామాన్యుడికి కూడా అందుబాటైన ధరలు, నమ్మకమైన పేరు, అది మన ధనలక్ష్మి జ్యువెలర్స్. మా బామ్మ ఎప్పుడు చెప్పేది, ఒక్కసారి ధనలక్ష్మి జ్యువెలర్స్ లో బంగారం కొంటే మళ్ళీ మళ్ళీ కొంటూ ఉంటామని. ధనలక్ష్మి జ్యువెలర్స్, డాబా తోట, ఎంజీ రోడ్, విజయనగరం. అమ్మాయికి తన సొగసే ఆనందం, మన మనసే దోచేనే తన అందం, అందానికి ప్రతిరూపం ఆభరణం, ఆభరణం అసలు రూపం. గోవింద జ్యువెలరీస్, గోవింద జ్యువెలరీస్, గోవింద జ్యువెలరీస్, గోవింద జ్యువెలరీస్. సాంప్రదాయ స్వర్ణాభరణాలకు పుట్టినిల్లు మా గోవింద జ్యువెలరీస్. గోవింద జ్యువెలరీస్, ఎంజీ రోడ్, విజయనగరం.
వెల్కమ్ బ్యాక్. విభిన్న ప్రతిభావంతులకు పింఛను పెంచి అర్హులైన వారికి కొత్త పింఛన్లు ఇస్తామని ఎన్నికల ముందు హామీ ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ఉన్న పెన్షన్లను తొలగించడం అన్యాయమని సిపిఎం జిల్లా కార్యదర్శి రెడ్డి శంకర్రావు అన్నారు. విజయనగరం జిల్లా కేంద్రంలో కలెక్టర్ కార్యాలయం వద్ద సిపిఎం ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రీవెరిఫికేషన్ పేరుతో రాష్ట్రంలో లక్షలాది అర్హులైన విభిన్న ప్రతిభావంతుల పింఛన్లు తొలగించడం అత్యంత దుర్మార్గమైన చర్యగా అభివర్ణించారు. వెంటనే తొలగించిన విభిన్న ప్రతిభావంతుల పెన్షన్ను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. పెన్షన్లు తొలగించడం వలన వాటి మీదే ఆధారపడి బతుకుతున్న దివ్యాంగులు రోడ్డున పడుతున్నారన్నారు. ఏ పనికి వెళ్లలేక జీవనోపాధి లేక ఉన్న పింఛన్లు పోవడంతో ఆర్థికంగా నలిగిపోతున్నారన్నారు. తక్షణమే తొలగించిన పింఛన్లు కొనసాగించాలని డిమాండ్ చేశారు. అనంతరం ప్రజా ఫిర్యాదులు పరిష్కార వేదికలో కలెక్టర్కి వినతి పత్రం అందజేశారు. ఈ ధర్నాలో సిపిఎం నాయకులు పి రమణమ్మ, ఏ జగన్మోహన్ రావు, బి రమణ పాల్గొన్నారు. దివ్యాంగులకి, వృద్ధులకి, వితంతువులకి అత్యంత దుర్మార్గంగా పెన్షన్లు కట్టజేసే పని చేసింది. ఇప్పటికి 4.5 లక్షల మందికి పెన్షన్ తొలగించారు. ఇది అత్యంత అమానవీయమైన చర్య, దుర్మార్గమైన చర్య. ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు గారు నేను అధికారంలోకి వస్తే దివ్యాంగులకు 15,000 ఇస్తాను, అలాగే వృద్ధులకి 4,000 ఇస్తాను, వితంతువులకి 4,000 ఇస్తానని చెప్పి ఇప్పుడున్న పెన్షన్ని పెంచి ఎక్కువ మంది కొత్తగా ఇస్తానని చెప్పి మాటిచ్చి మీ అందరికీ నేను ఒక పెద్దన్నలాగా తోడుగా ఉంటాను, మీ కుటుంబానికి అండగా ఉంటాను అని మాటలు చెప్పి ఈరోజు మాట తప్పారు. దాగుండిపోయి దొంగల్లాగా పేదవాళ్ళు, వికలాంగులు, దివ్యాంగుల యొక్క పెన్షన్లు తొలగించడం ఎంత దుర్మార్గం. కాకపోతే ఇది చంద్రబాబు నాయుడు గారు, మీరు ఆలోచించండి. ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి ఒకటే చెప్తున్నాం, 15,000 రూపాయలు పెన్షన్ ఇవ్వాలని 95% ఉన్నటువంటి వికలాంగుల్ని రీవెరిఫికేషన్ పేరుతో 50కి 60కి కుదించారు. రీవెరిఫికేషన్ పేరుతో 40కి 30కి కుదించి కొంతమంది పెన్షన్లు ఎత్తేసారు. ఈ రకంగా దివ్యాంగుల మీద, వృద్ధుల, వితంతుల మీద పడ్డాం. మీకు న్యాయమని అడుగుతున్నాం. తక్షణమే పెన్షన్లన్నీ కొనసాగించాలి. గత ప్రభుత్వం ఇచ్చిన పెన్షన్ని నువ్వెందుకు ఇవ్వలేవు? ఎందుకు రీవెరిఫికేషన్ చేసావు? ఎందుకు అక్రమంగా తొలగిస్తున్నావు? సమాధానం చెప్పాలి. తక్షణమే మొత్తం పెన్షన్లు కొనసాగించాలని సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. వినాయక చవితి వస్తుందంటే ప్రతి ఊరు, వాడ సందడిగా మారుతుంది. రకరకాల వేషధారణలో వినాయక విగ్రహాలను తయారు చేస్తుంటారు కళాకారులు. అయితే పర్యావరణం కలుషితం కాకుండా ఉండాలంటే మట్టి వినాయకులను తయారు చేసి పూజించడం మంచిదని భావించి పార్వతీపురం, మన్యం జిల్లా సాలూరు పట్టణంలో గల విగ్రహ తయారీదారులు గత కొన్నేళ్లుగా మట్టి వినాయకులనే తయారు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. ఒకప్పుడు మట్టి వినాయకులు మంచి గిరాకీ ఉండేదని, ఇప్పుడు ఎక్కువగా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వినాయకుల తయారీ ఎక్కువ కావడంతో మట్టి వినాయకులు గిరాకీ తగ్గిందని తెలిపారు. తమ పూర్వీకుల నుంచి తాము మట్టి వినాయకులనే తయారు చేస్తూ వస్తున్నామని, వ్యాపారంలో నష్టాలు వచ్చినా కూడా మట్టి వినాయకుల తయారీ నిలిపివేయకుండా తయారు చేస్తున్నామన్నారు. ప్రస్తుత కాలంలో ప్రజలందరికీ పర్యావరణం మీద అవగాహన పెరగడం శుభ పరిణామమని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రజలందరూ తప్పకుండా మట్టి వినాయకులనే పూజించాలని తయారీదారులు కోరుతున్నారు. మేము బతుకు తెరువు కోసం మట్టి బొమ్మలు చేసుకొని బ్రతుకుతున్నాం. మా పిల్లలు ఎప్పుడు మొదటి నుంచి పుట్టుపూర్వం కాంచి మా పెద్దవాళ్ళు చేసేవారు, తర్వాత మేము చేస్తాం, మా పిల్లలు చేస్తున్నారు. మీరు నలుగురు మమ్మల్ని అంగీకరించి వీటికి వచ్చి మీరు ఇచ్చుకుంటారని మేము ఆశపడుతున్నాం. పర్యావరణానికి కాలుష్యం అని దానివల్ల అంతి మట్టి బొమ్మలే తయారు చేస్తున్నాం. సాలూరులో మట్టి బొమ్మ అనేది రేరు, ఓన్లీ మట్టి బొమ్మనే దించుతారు. ఎక్కువ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కన్నా మట్టి బొమ్మనే దించుతారు. ప్రతి ఒక్కరు కూడా మట్టి బొమ్మనే ఎక్కువగా ఆదరిస్తూ మట్టి బొమ్మనే దించాలని మనస్ఫూర్తిగా కోరుతూ అందరికీ అంటే పిఓపి కన్నా మట్టి వినాయకులు చేస్తే కాలుష్యం లేకుండా ఈ వాతావరణ పరిహారణ బాగుంటుందని మట్టి వినాయకుడు మా పూర్వం మా తాత, మా తండ్రి దాకా, తర్వాత నేను అందరమే మట్టి వినాయకులు నమ్ముకొని బతుకుతున్నాం. ఈ మట్టి వినాయకుల్ని ప్రోత్సహించి 50 మంది ప్రజలు కూడా మట్టికి విలువ ఇవ్వమని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం.
విజయనగరం జిల్లాలో ఏర్పాటు చేసిన కృషి విజ్ఞాన కేంద్రం ద్వారా జిల్లా రైతులకు విలువైన సేవలు సకాలంలో అందనున్నాయని ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు తెలియజేశారు. విజయనగరం జిల్లా కేంద్రంలోని అశోక్ బంగ్లాలో టీడీపీ శ్రేణులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతుల అభివృద్ధి సంక్షేమం కొరకు కృషి విజ్ఞాన కేంద్రం ఏర్పాటుకు సహకరించిన ప్రధాని మోదీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు విజయనగరం ప్రజలు రైతుల తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు. ఈ కృషి విజ్ఞాన కేంద్రం కొరకు 20 హెక్టార్ల స్థలాన్ని కేటాయిస్తూ 15 మంది శాస్త్రవేత్తలను నియమించారన్నారు. రైతులకు ఎరువులు, విత్తనాలు సకాలంలో సరఫరా చేస్తున్నప్పటికీ వైసీపీ నాయకులు దుష్ప్రచారం చేస్తున్నారని తెలిపారు. అదేవిధంగా ఇటీవల జరిగిన పార్లమెంట్ సమావేశాలలో జిల్లాల్లో పలు రైల్వే, రహదారులు అభివృద్ధి పనుల కోసం చర్చించడం జరిగిందని, సంబంధిత కేంద్ర మంత్రులను కలిసి జిల్లా అభివృద్ధి సంక్షేమం నిధుల కొరకు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగిందని తెలిపారు. ఈ సమావేశంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు విజయనగరం జిల్లాకి కేంద్ర ప్రభుత్వం కృషి విజ్ఞాన కేంద్రాన్ని ఒకటి మంజూరు చేయడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వారి ప్రపోజల్తో, మన రిక్వెస్ట్తో ఈరోజు 20 హెక్టార్లు మనకి కృషి విజ్ఞాన కేంద్రాన్ని ఏర్పాటు చేయమని, దీనికి 17 మంది శాస్త్రవేత్తల్ని నియమించారు. త్వరలోనే మనకు నోటిఫికేషన్ ఇచ్చారు కనుక ఆర్డర్ వచ్చింది. ల్యాండ్ ఎక్వైర్ చేసి ఏ ప్లేస్లో బాగుంటుందో పెట్టి మన కృషి విజ్ఞాన కేంద్రాన్ని మన విజయనగరం జిల్లా రైతాంగానికి మంచి సర్వీస్ ఇవ్వడానికి ఒక అవకాశం వచ్చింది. దీనికి సహకరించిన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి జిల్లా ప్రజానీకం తరఫున ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. అలాగే విత్తనాలు సంబంధించి రైతాంగానికి సకాలంలో సరఫరా చేస్తున్నాం. దానికి సంబంధించి వైకాపా నాయకులు కొంతమంది దానిని మభ్యపెట్టే విధంగా, రైతులు ఇబ్బంది పెట్టించే విధంగా వారు కొడుతుందని చెప్పేసి మాట్లాడే పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. ఈరోజు మనం చూసాం, ప్రధాన శీర్షికలో నిన్నే కాన్ఫరెన్స్ పెట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు, ఎక్కడ కూడా ఎరువు కానీ పక్కదారి పోవడానికి కానీ, లేకపోతే ఎక్కడ ఎటువంటి ఇబ్బంది పడకుండా, రైతాంగం ఇబ్బంది పడకుండా మేము చర్యలు తీసుకుంటున్నాం. ఖచ్చితంగా ఇది చెప్పడం కాదు, చేసి చూపిస్తామని వారు చెప్పడం తెలిసిన విషయమే. రైతు ఏదైనా ఇబ్బంది జరిగితే నేరుగా అక్కడ ఉన్న అధికారులకు కానీ, ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యేలకు కానీ, మాకు కానీ, మంత్రులకు కానీ, లేకపోతే జిల్లా కలెక్టర్ వారికి కానీ నేరుగా ఫోన్ చేసి ఫిర్యాదు చేయొచ్చు, సమాచారం ఇవ్వచ్చు. ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. దీన్ని రైతాంగం అందరూ కూడా గమనించాలని మీ ద్వారా తెలియజేసుకుంటున్నాం. అలాగే పార్లమెంట్ సెషన్స్ మొన్ననే పూర్తయ్యాయి. మన విజయనగరం తరఫున మనం 4-5 ఇష్యూస్ కూడా మాట్లాడడం జరిగింది. ప్రధానంగా మన బార్డర్ ఏదైతే ఉందో, ఏనుగులు సమస్య ఏదైతే ఉందో, ప్రాణ నష్టంతో పాటు ఆస్తి నష్టం జరుగుతుందని సంరక్షణ చేయాలి. ఇటు ప్రజల్ని, అటు ఏనుగులు కూడా సంరక్షణ చేయమని కేంద్ర ప్రభుత్వాన్ని కోరడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం రెడ్ బుక్ పాలనను కొనసాగిస్తూ తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులపై ఆధారపడుతున్న వేలాది మంది దివ్యాంగులపై కూడా కక్ష సాధింపు చేస్తోందని మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావు అన్నారు. పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలోని కలెక్టర్ వద్ద దివ్యాంగ పెన్షన్ల బాధితులతో కలిసి ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గత కొన్నేళ్లుగా ప్రభుత్వం నుంచి పొందుతున్న దివ్యాంగ పెన్షన్లను కూటమి ప్రభుత్వం అన్యాయంగా తొలగించడం, పర్సంటేజ్ తగ్గించడం, వేరే పెన్షన్లోకి విలీనం చేయడం వంటి చర్యలతో అర్హులైన దివ్యాంగులు తీవ్రంగా నష్టపోవడమే కాకుండా వారి జీవనాన్ని మరింత భారం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వం దివ్యాంగుల పట్ల అమానుషంగా వ్యవహరిస్తోందని, విధి వంచితులైన వారి పట్ల మానవతా దృక్పథంతో ఉండాల్సింది పోయి వారిని తీవ్రంగా వేధించడం దారుణమని దుయ్యబట్టారు. కూటమి ప్రభుత్వం సంపద సృష్టిలో భాగంగా తీసుకున్న పెన్షన్ల తొలగింపు చర్యలను వెంటనే నిలుపుదల చేయాలని, అర్హులైన ప్రతి ఒక్కరికి పింఛన్లను తిరిగి పునరుద్ధరణ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా దివ్యాంగ విభాగం అధ్యక్షుడు ముళ్ల ప్రసాద్, మున్సిపల్ చైర్పర్సన్ బోను గౌరీశ్వరి, వైసీపీ నాయకులు, కార్యకర్తలు, దివ్యాంగులు పాల్గొన్నారు. మాకు జరుగుతున్న అన్యాయాన్ని ఈ రాష్ట్రంలో నిర్భాగ్యులు, మరి ముఖ్యంగా దివ్యాంగులు, వాళ్ళ యొక్క పింఛన్ని అన్యాయంగా తొలగించడం జరిగింది. ఈ విషయాన్ని
ప్రభుత్వం తక్షణమే స్పందించాలి. ప్రభుత్వం యొక్క ఆలోచన విధానం మార్చాలి. అయ్యా నీకేమైనా సరే సంపద సృష్టించాలన్న ఆలోచన ఉంటే ఇంకొకలాగా వెళ్ళాలి, కానీ ఎవరైతే తల్లిదండ్రుల మీద లేదా ఇంకొకరి మీద ఆధారపడి దివ్యాంగులకి అన్యాయం చేయడం సమంజసం కాదని, ఎవరైతే కొంతమంది పెన్షన్దారులని వాళ్ళని పక్కన పెట్టి వాళ్ళని డైవర్షన్ కూడా చేయడం జరుగుతుంది. అలాగే వాళ్ళ పర్సంటేజ్ తగ్గించి వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు కూడా రాకుండా చేయడం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం అనేది ప్రజల అవసరాలను గుర్తించాలి, ప్రజల కష్టకాలంలో భాగస్వాములు అవ్వాలి. ఎవరైతే ప్రభుత్వం మీద ఆధారపడుతున్నారో, ఎవరైతే ప్రభుత్వ సహాయం కావాలని కోరుకుంటున్నారో, నాకు సహాయం చేస్తే నా జీవితం బాగుంటుందని భావిస్తున్నారో అటువంటి దివ్యాంగుల్ని ఈరోజు అన్యాయంగా ఇలాగా రోడ్డు ఎక్కించడం అనేది ఈ ప్రభుత్వానికి తగదు. చంద్రబాబు నాయుడు గారు, మీరు చేస్తున్న ఈ రెడ్ బుక్ రాజ్యాంగము మరి ముఖ్యమైన అరాచక పరిపాలన ఏంటంటే పేద వర్గాల్ని లేదా కష్టపడితే కానీ కిందికి చేయలేని, మరి ముఖ్యంగా తల్లిదండ్రులు పోషిస్తే కానీ పోషణ గడవని దివ్యాంగుల మీద నీ కక్షాదింపులు అనేది సమంజసం కాదు. కాబట్టి ఖచ్చితంగా దివ్యాంగుల న్యాయం జరిగే వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుంది. అవసరమైతే రేపు రోడ్డు మీదకి వచ్చి ఈ సమస్యని ప్రజల దృష్టికి తీసుకెళ్లి చంద్రబాబు నాయుడు చేస్తున్న ఏహమైన ఈ పరిపాలనని ఖచ్చితంగా ప్రజలు అసహించుకుంటున్న విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించాలి. ఖచ్చితంగా దివ్యాంగులకు న్యాయం జరగాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్వతీపురం మన్యం జిల్లా డిమాండ్ చేస్తుంది. రజకుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సోమవారం విజయనగరం కలెక్టరేట్ ఎదుట విజయనగరం పట్టణ రజక సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రజకులకు ఎస్సీ హోదా కల్పించాలని, దాడులు, సాంఘిక బహిష్కరణలను అరికట్టాలని డిమాండ్ చేశారు. ఎన్నికల ముందు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. విజయనగరం నగరపాలక సంస్థ జిల్లాలో పురపాలక సంఘాల్లో స్థలాలు కేటాయించి ధోబీఘాట్లు, సామాజిక భవనాలు నిర్మించాలని కోరారు. జిల్లాలో రజకులపై పెత్తందారీతనము, కుల వివక్ష కొనసాగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. శ్రమకు తగిన వేతనం ఇవ్వమని ప్రశ్నిస్తే నేరంగా భావించి సాంఘిక బహిష్కరణ చేస్తున్నారన్నారు. కావున తమకు సామాజిక రక్షణ చట్టం ఏర్పాటు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో రజక సంఘం సభ్యులు, రజకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. రజకులు సనాతనం నుంచి 79 సంవత్సరాల నుంచి వాళ్ళు అక్కడే ఉంది. వాళ్ళకి ఎదుగుదల లేదు, అభివృద్ధి లేదు. వాళ్ళకి గవర్నమెంట్ హాస్పిటల్లో 29 జీవో ప్రకారంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న డోబీ పోస్టులు రజకులకే కేటాయించాలి. అపార్ట్మెంట్లో ఉన్నటువంటి రజకులకి వాళ్ళకి ఇస్త్రీపెట్లు డోబీ కార్డులు ఇచ్చి వాళ్ళకి వాచ్మెన్గా చట్టరీత్యా వాళ్ళకి జీతం నిర్ణయించి వాళ్ళకి పర్మనెంట్గా అపార్ట్మెంట్లో పర్మనెంట్గా ఉంచాలని, చెరువులు కేటాయించాలని, 50 సంవత్సరాలకి పెన్షన్ మంజూరు చేయాలని ఇప్పటి నుంచో చాలా కాలం నుంచి జనాలు చేస్తున్నాం. కాబట్టి వారి అమలు చేయాలని ఈ కూటమి ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ ఎలక్షన్లో అధికారంలోకి రాకముందు ఎక్కడికక్కడ చట్టసభలు, బహిరంగ సభలు పెట్టి మన ప్రీతమ నాయకులు ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు రజకులను ఎస్సీ జాబితాలో చేరుస్తామని, అలాగే రజకులు ఎక్కడైతే వృత్తి చేసుకొని జీవిస్తున్నారో ఆ రజకులకి పక్కాగా రజకులకి స్థలాలు కేటాయిస్తామని, అలాగే ప్రతి రజకు కుటుంబానికి 200 కరెంటు యూనిట్లు ఉచితంగా ఇస్తామని, అలాగే రజకులకు 50 సంవత్సరాలు నిండిన రజకుడికి పెన్షన్ మంజూరు చేస్తామని ఎక్కడికక్కడ 5 వాగ్దానాలు ఇవ్వడం జరిగింది. ఈ రోజుకి 19 ఏళ్ళుగా అవుతున్న ప్రభుత్వం ఈ రోజుకి రజకులపై కాదు కదా అసెంబ్లీలో కూడా ఎక్కడా కూడా మా ప్రస్తావన అనేది ఎక్కడా కూడా జరగడం లేదు. పక్క రాష్ట్రాల నుండి ఎంపీలు కూడా మా కోసం రజకులు ఎస్సీ జాబితాలో చేర్చండి అని పార్లమెంట్లో చేస్తున్నారు తప్ప ఈ ఆంధ్రప్రదేశ్లో హామీలు ఇచ్చారే తప్ప మాకు ఎటువంటి కూడా మా స్పందన అయితే లేదు. మమ్మల్ని ముఖ్యమంత్రి గారు మాకు ఇచ్చిన హామీలను మీరు వెంటనే నెరవేర్చాలి. నెరవేర్చకపోతే ఇది పట్టణ సంఘం తరఫున చేశాము. ఇంకా కూడా జిల్లా వ్యాప్తంగా కూడా మా యొక్క రజకులందరినీ కూడా కూడగట్టి చాలా పెద్ద పోరాటాలు చేసి మా యొక్క సావులు మీరు చూస్తారని ముఖ్యమంత్రి గారికి ఈ సభాముఖంగా తెలియజేయడం జరుగుతుంది. ప్రజా వినతుల పరిష్కార వేదికకు వచ్చే వినతులను లాగిన్లో అధికారులు ఎప్పటికప్పుడు చూసి పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అధికారులను ఆదేశించారు. సోమవారం విజయనగరం జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన పీజీఆర్ఎస్లో కలెక్టర్ ప్రజల నుండి వినతులను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన అధికారులతో మాట్లాడుతూ ప్రతిరోజు లాగిన్ అయ్యే అధికారులు వినతులను చూడాలని, అలాగే రీఓపెన్ కేసులు కూడా పూర్తిగా విచారణ జరిపి ముగించాలని తెలిపారు. గడువు లోపలే వినతులకు సమాధానాలు పంపించాలని, లేని ఎడల
సంబంధిత అధికారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. కాగా పీజీఆర్ఎస్లో మొత్తం 188 వినతులు అందగా భూ సమస్యలకు సంబంధించి రెవెన్యూ శాఖకు అత్యధికంగా 68 వినతులు అందాయి. పంచాయతీ శాఖకు 10, పింఛన్లు మంజూరు చేయాలని తదితర అంశాలపై డిఆర్డీఏకు 40 వినతులు అందాయి. మున్సిపాలిటీకి 7, విద్యాశాఖకు 12, హౌసింగ్కు 2, వైద్య శాఖకు 5, విద్యుత్ శాఖకు 7 అందగా మిగిలినవి ఇతర శాఖలకు చెందినవిగా ఉన్నాయి. ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా దివ్యాంగుల పెన్షన్లపై మిన్నంటిన నిరసనలు. రీవెరిఫికేషన్ పేరుతో వారికి అన్యాయం చేయడం తగదన్న ప్రజా సంఘాలు. విజయనగరంలోని ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థుల ర్యాలీ. విద్యారంగ సమస్యలు పరిష్కరించకపోతే అసెంబ్లీ ముట్టడిస్తామని హెచ్చరిక. పీజీఆర్ఎస్కు వినతుల వెల్లువ. ప్రజల సమస్యలకు తొలి ప్రాధాన్యమిచ్చి పరిష్కరించాలని ఆదేశించిన కలెక్టర్ అంబేద్కర్. వార్తలు సమాప్తం. చూస్తూనే ఉండండి ఎంఎం న్యూస్.